హాయ్ అండి, వెల్కమ్ టు రాధిక రుచులు. ఈరోజు మనం రెగ్యులర్ లడ్డూలా కాకుండా ఎంతో హెల్దీ, చాలా టేస్టీగా ఉండే సగ్గుబియ్యంతో లడ్డూలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఈ సమ్మర్లో సగ్గుబియ్యం రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే చాలా హెల్దీ అండి. తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు సన్న సగ్గుబియ్యం తీసుకోవాలి. దీనిని క్లీన్ చేసుకొని హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత స్ట్రైన్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసిన జీడిపప్పు ముక్కలు ఇంకా పుచ్చగింజలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా దోరగా ఫ్రై అయిన వాటిని తీసుకొని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని మనం స్ట్రైన్ చేసి ఉంచుకున్న సగ్గుబియ్యం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ సగ్గుబియ్యాన్ని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. 5 మినిట్స్ పాటు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి, సగ్గుబియ్యం ఈ కన్సిస్టెన్సీకి వస్తుంది. ఇప్పుడు ఇందులోకి మనం షుగర్ పౌడర్ యాడ్ చేసుకుందాం. 1 కప్పు షుగర్ పౌడర్ తీసుకొని యాడ్ చేసుకోవాలి. నార్మల్ షుగర్ని మిక్సీ పట్టి ఇలా పౌడర్ చేసి వేసుకుంటే ఈజీగా మెల్ట్ అయిపోతుందండి. ప్రాసెస్ తొందరగా అయిపోతుంది. ఇలా 2-3 మినిట్స్ పాటు కలుపుకున్న తర్వాత ఇందులోకి చిటికెడు ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి. ఫుడ్ కలర్ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇంకా 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మీడియం టు లో ఫ్లేమ్లోనే చేయాలండి. ఇప్పుడు మనం ఫ్రై చేసి ఉంచుకున్న నట్స్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత చేతికి కొంచెం నెయ్యి రాసుకొని లడ్డూలు ప్రిపేర్ చేసేసుకోవడమే. చూడండి, చాలా సింపుల్ ప్రాసెస్ అండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు. ఇలా అన్ని లడ్డూలు ప్రిపేర్ చేసి ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీ అండ్ చాలా హెల్దీ అండి. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.